ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ధన్యులు. ధన్యులు అంటే ఏంటండి, అర్థం ఏంటండి? మూడవదిగా ప్రార్థించే తల్లిదండ్రులను కలిగిన పిల్లలు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటండి? ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు ఆశీర్వదింపబడమే కాదు, నువ్వు కూడా ఆశీర్వదింపబడతావంట. ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ధన్యులు. ఇంగ్లాండ్ దేశంలో సుజన్నా వెస్లీ అనే ఒక స్త్రీ తన యొక్క 9 మంది పిల్లల కోసం ప్రతిరోజు ప్రతి రాత్రి జామున 4 జామున ప్రార్థన చేస్తూ ఉంటే చివరి బిడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెన్ అనేటప్పటికీ చాలాసార్లు తెల్లవారిపోయిందంటది. చాలాసార్లు తెల్లవారిపోయేదంట. అంతగా తను ప్రార్థించేదంట. రాత్రంతా తన 9 మంది బిడ్డలు పడుకున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి, వారి పడకల దగ్గరికి వెళ్ళి, వారు పడుకున్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆమెన్ అనేటప్పటికీ తెల్లవారిపోయేదంట. అందుకే దేవుడు తనకు పుట్టిన జాన్ వెస్లీని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక దైవజనుడిగా, అలాగే చార్లెస్ వెస్లీని ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడిగా దేవుడు నిలబెట్టాడండి. చూసారా అండి? ఆ ప్రార్థన వ్యర్థమైపోయిందా? అంతేకాకుండా సెయింట్ ఆగస్టిన్ అనే దైవజనుడు తన యొక్క తల్లి గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్తారండి. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆ కన్నీటి ప్రవాహంలో నేను దేవుడి దగ్గరికి కొట్టుకొని వచ్చానని చెప్తారండి. మరలా చెప్తానండి, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను నా దేవుడి దగ్గరికి కొట్టుకొని వచ్చాను. ఆ ప్రవాహంలో నేను నా దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్తారు. ఇటువంటి సాక్ష్యం మనకుందా అండి? మన కుటుంబంలో, మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? నా తల్లి నా గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తుంది, నా తండ్రి నా గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తారు. నిజంగా మీరు ప్రార్థన చేస్తే మీరు నిజంగా ధన్యులండి. మీరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని మీ కుమార్తెలకు, మీ కుమారులకు మీరు ముందుగానే ఆ యొక్క బ్యాంకులో ఎలా అయితే మనం పెట్టుకుంటామో, ఎలా అయితే కుమారుల కోసం, కుమార్తెల కోసం ఆస్తులను కొంటామో, ఇప్పుడే మీరు ఆధ్యాత్మికంగా వారు నిలబడాలని మీరు ఇప్పుడే ఆ యొక్క ఆస్తిని కూడబెడుతున్నారు ఆస్తిని. మనం ప్రార్థించాల్సింది సాతాను మన ఇంట్లో ప్రవేశించిన తర్వాత, సాతాను మన యొక్క బిడ్డల జీవితంలో ప్రవేశించిన తర్వాత కాదండి, ప్రవేశించక ముందే వాళ్ళు బాగున్నా కూడా బాగలేకపోయినా కూడా మనం ప్రతిరోజు ప్రార్థించాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? వారు దారి తప్పిపోతున్నప్పుడు, వారి మాట వినినప్పుడు మనం ప్రార్థన మొదలు పెడతాం. ఆ యొక్క కంచెను మనం అప్పుడు వేస్తాం. ఆ కంచె లోపలే ఉంటాడు సాతాను. మనం ఆ యొక్క లోపలికి ప్రవేశింపక ముందే మన బిడ్డల చుట్టూ, మన కుమార్తెల చుట్టూ, మన కుమారుల చుట్టూ నువ్వు కంచె వేయగలిగితే సాతానికి నీ యొక్క కుమారుడి మీద, నీ యొక్క కుమార్తె మీద అధికారం ఉండదండి. అధికారం ఉండదు. కానీ ఆ కంచె లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఫలితం లేకుండా పోతుంది. నిజంగా అంటే నువ్వు కన్నీటితో నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డ గురించి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయగలిగితే, పెద్దయిన తర్వాత నా కుమారుడు తప్పిపోతున్నాడు అని నువ్వు ఏడ్చే స్థితిని దేవుడు కల్పించడండి. మన అంత గొప్ప దేవుడు, నీ కన్నీటిని విలువిచ్చే దేవుడు. నువ్వు నిజంగా చిన్న వయసు నుంచి కన్నీటితో హృదయాన్ని కృమ్మరించి నీ పసిపిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, వారు పెద్దవారైన తర్వాత నా పిల్లలు దారి తప్పిపోతున్నారు, నా పిల్లలు మాట వినట్లేదు అన్న స్థితిని దేవుడు కలిగించాడు. యోబు వారి పిల్లలు ఏదో తప్పు చేశారని కాదు, కానీ ఎక్కడ తప్పు చేస్తారోనని అనునిత్యము దహన బలులు అర్పించేవాడంట యోబు. చూసారా అండి? మనం కూడా హృదయాన్ని కృమ్మరించి, ప్రభా నా బిడ్డల చుట్టూ నా ప్రార్థన కంచెను నేను వేస్తున్నానయ్యా, నా బిడ్డల చుట్టూ నేను ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయంను దయచేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారండి. చూసారా అండి? అసలు ఎవరి కోసం ప్రార్థించాలో చూసాము, ఎందుకు ప్రార్థించాలో చూసాము, అంతేకాకుండా ఎట్లా ప్రార్థించాలో చూసాము. ఒక ప్రార్థన కలిగిన జీవితాలు కలిగి ఉంటే ఏ విధంగా ఉంటాయో ఆ కంచెను ఎలా వేసుకోవాలని చూసాం. ఇంకా ఎందుకంటే ఆలస్యం చేస్తున్నావు? ఈ రోజు నుంచి నీ బిడ్డల కోసం ప్రార్థించు. ఇంకా ఏమీ సమయం గడిచిపోలా, నీ బిడ్డలు అయ్యో సమస్తం అయిపోతుంది, ఊబిలో వెళ్ళిపోతున్నారే, పాపంలోనికి వెళ్ళిపోతున్నారే, ఆ యొక్క వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారే అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఇప్పటికైనా నువ్వు ప్రార్థించు.
ఇప్పటికైనా సమయం పోలేదు. ఇప్పటికైనా దేవుడు రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికైనా నీ బిడ్డకు కంచె వేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికైనా నీ బిడ్డను వెనక్కి తీసుకురావడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు ప్రార్థించడానికి, నువ్వు లోకానికి సమస్తానికి అధికారి అయిన ఆయనకు నువ్వు మొరపెడుతున్నావు కాబట్టి నువ్వు విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో, ప్రభా నేను చిన్నప్పటి నుంచి చేయలేకపోయానయ్యా, ఎప్పటి నుంచో చేయలేకపోయినానయ్యా, ఇంత ఎదిగినా కూడా నా బిడ్డ ఆధ్యాత్మికంగా పసి బాలుడిగా, పసి బిడ్డగా, కుమార్తెగానే ఉందయ్యా, ఒక్కసారి వారిని దర్శించు ప్రభా, ఇప్పటి నుంచి నేను వారి గురించి ప్రార్థన చేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ నువ్వు తీసుకుంటావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారండి. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నిలబెడతారు. నీ కన్నీటి ప్రవాహంలో ఎలా అయితే సెయింట్ ఆగస్టిన్ తన యొక్క తల్లి గురించి సాక్ష్యం ఇచ్చారో, తరతరాలు ఒక తండ్రి గురించి, ఒక తల్లి గురించి నీ బిడ్డలు వాళ్ళ పిల్లలకి చెప్పే సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావండి. అటువంటి సాక్ష్యం మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. నా తల్లి ప్రార్థించింది కాబట్టి, నా తండ్రి ప్రార్థించాడు కాబట్టి నా జీవితం ఇంత పవిత్రంగా, ఇంత ఆశీర్వాదకరంగా, కొంతమందికి నేను ఒక ఇన్స్పిరేషన్గా నేను ఉండగలుగుతున్నాను అని నీ బిడ్డలు చెప్పగలగారండి. అటువంటి జీవితం వారికి అనుగ్రహించాలంటే నీ యొక్క మోకాలు దేవుని సన్నిధిలో వంగాలండి. నువ్వు కన్నీరు కార్చాలి. నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. నీ బిడ్డల కోసం రేయి మొదటి జామునే లేచి ప్రార్థించు. రేయి మొదటి జామునంటే మనకు అర్థమైంది కదండి, 4 జాములు ఉంటాయని. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల్లోపు 3 అవర్స్ 3 గంటలు నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబంలో ఉన్న నీ కుమార్తె గురించి, నీ కుమారుడి గురించి, నీ కుటుంబం గురించి నువ్వు మోకరించగలిగితే దేవుడితో గడిపిన ఏ ఒక్క సమయం వ్యర్థం కాదండి. దేవుడితో ఉన్న ఏ ఒక్క సమయం కూడా వ్యర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే గడపాలి అని ఆశిస్తావో నువ్వు ఇంకా గడుపుతూ దేవుణ్ణి ఇంకా నువ్వు స్తుతిస్తూ సమయం తెలియకుండా నువ్వు ఆయన్ని గడుపుతావండి. ఆయనలో నువ్వు గడుపుతూ ఉంటావు. దేవుని నేను ఎంతగానో హెచ్చిస్తాడు. నీ బిడ్డలను ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎక్కడైతే వాళ్ళు లోటును చూస్తున్నారో, ఆరోగ్య విషయంలో వారు అనారోగ్య పాలవుతున్నారేమో ప్రతిసారి, లేదా వారు చదువులో సరిగ్గా రాణించలేకపోతున్నారేమో, ప్రతి విషయంలో దేవుడు వారిని ఆశీర్వదించడం, ఒక్కొక్క మెట్టు ఎక్కించడం నువ్వే కళ్ళారా చూస్తావు. ఇది మా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బిడ్డ జ్ఞానం కాదు, అది దేవుడే నన్ను నిలబెడుతున్నాడు అని నీ నోటి ద్వారా సాక్ష్యం చెప్పిస్తారండి. అంత గొప్ప శక్తి ఉందండి ఈ యొక్క ప్రార్థనలో. రేయి మొదటి జామున హృదయాన్ని కృమ్మరించి చేసే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. పరిస్థితులను మారుస్తారు దేవుడు. పరిస్థితులు అన్నిటిని మార్చివేసి దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థిద్దామా? ఈ రోజు నుంచి ప్రార్థిద్దామా? దేవుని సన్నిధిలో మొరపెడదామా? హృదయాన్ని కృమ్మరించి రేయి మొదటి జామున ప్రార్థిద్దామా అండి? దేవుడు తప్పకుండా నిన్ను నన్ను గొప్పగా నిలబెట్టగలడండి, గొప్పగా ఆశీర్వదించగలడు. కానీ నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలి. నీ ద్వారానే ప్రభా, ఒక ఎమర్జెన్సీ కేసులో ఉన్నారేమో నీ బిడ్డలు, నీ కుమార్తె కుమారుడు, నీ ద్వారానే ప్రభా నువ్వు మాత్రమే చూడగలవయ్యా, నువ్వు మాత్రమే నిలబెట్టగలవయ్యా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే ఆయనకి అప్పగిచ్చేస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని కృమ్మరిస్తావో, నీ బిడ్డల స్థితి చూసి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు కూడా నీ కార్యాన్ని చేసి చూపిస్తారు. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. యేసయ్య, హృదయ కృమ్మరింపు ప్రార్థన చేయమని నువ్వు చెప్తున్నావు ఆశ్చర్యకరుడా. నువ్వు సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ, నీ కృపలో వారిని నిలబెట్టి సర్వోన్నతుడ వారి కుటుంబం కోసం వారిని నిలబడడానికి తండ్రి యేసయ్య వేకునే లేచి ప్రభా యేసయ్య, నిద్రపోయినప్పుడు ప్రభా యేసయ్య, వేకుగానే ఉండగానే తండ్రి యేసయ్య, చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించే ఆ స్థితిని ప్రభా ఏదో అలారం పెట్టుకొని ప్రభా మేము లేవడం కాదు, కానీ మాకు అదొక అలవాటుగా అయిపోవాలి తండ్రి. సహాయంను
దయచేయండి. నీ గొప్ప కార్యంతో నింపండి. నువ్వు తట్టి మమ్మల్ని లేపి ప్రార్థించే వ్యక్తులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మా కుటుంబం ప్రార్థన ధూపంతో వర్ధిల్లాలి ప్రభా యేసయ్య. ఆ రేయి మొదటి జామున ప్రార్థించి గొప్ప కృపను మా అందరికీ దయచేయండి సర్వాధికారి. నువ్వు సహాయంను దయచేయండి. నీ నామాన్ని ఘనపరుచుకొనండి. నువ్వు తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ శక్తితో నింపి నువ్వు తోడుగా ఉండి నడిపించగలడు యేసయ్య. ఈ వాక్యాన్ని ఎవరైతే చూశారో తండ్రి, వారి బిడ్డల కోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ప్రార్థించాలి నేను అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తండ్రి యేసయ్య వారి జీవితకాలం పాటించడానికి వాళ్ళ యొక్క కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు కల్లారా ఆధ్యాత్మికంగా ఈ లోకానుసారంగా కల్లారా చూసి నిన్ను మహిమపరిచే స్థితిలో సాక్ష్యంలోనికి వారిని నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని, నువ్వు తోడుగా ఉండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, హృదయ కృమ్మరింపు ప్రార్థన మనం అందరం కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఈ సంవత్సరంలో వెళ్దామండి. హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించి మనం ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలను పొందుకొని మనల్ని చూసినప్పుడు దేవుని బిడ్డలు అనే సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును హృదయాన్ని కృమ్మరించి చేసే ప్రార్థన వీరులుగా దేవుడు మిమ్మును నిలబెట్టును గాక. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.